ఎంఆర్ఓ అధికారులను వెంటనే నశించాలి ప్రభుత్వం మండి వైఖరి నశించాలి వెంటనే న్యాయం జరగాలి అంత కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి సింగరేశ్వర సుమన్ గారిని వెంటనే సుమన్ గారిని వెంటనే సింగరేశ్వర సుమన్ గారిని వెంటనే V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ అంత కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి 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 V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ సింగరేశ్వర సుమన్ గారిని వెంటనే 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 బాధిత కుటుంబానికి వెంటనే బాధిత కుటుంబానికి వెంటనే బాధిత కుటుంబానికి ఎంసీ ఎంఆర్ఓ ఆఫీసర్ ఎంఆర్ఓ సార్ కూడా అయితే చెప్తాను ఒక్కడే విషయం చెప్తుంది సార్ నేను ఒక్కడే మాకు ఎకరం జాగా ఎక్కుతుంది అని చెప్పిండంట చెప్తే సార్ ఎట్లా కావాలంటే కొన్ని డబ్బులు ఈ బాబు నీ ఎకరం చేసిస్తాన్నారంట సరే అని ముందాల 3 లక్షలు తెచ్చిచ్చిండు చిల్లర ఎన్ని తెచ్చిచ్చిండు ఇంకా నాకు తెలియదు చిల్లర మస్తు చేసిండు బాగా చేసినాక ఏమైంది ఇట్లా ఏది సంవత్సరం అయితే పోయిన 2 నెలలు ఇచ్చిండు ఈ 2వ నెల దాకా ఆగిండు ఆయనక ఏమన్నాడు ఇస్తేనేమో చేసి నా పట్ట నాకు లేకపోతే డబ్బులు నాకు ఇవి అని చెప్పింది ఆ మేరల రాజుకేరికి ఎంసీ సార్ కేరికి ఇదే నాకు ప్రూఫ్స్ నాకేమీ ఇవ్వలేదు సార్ దయచేసి మాకు ధర్మం చేయండి న్యాయం చేయండి నాకు 2 అది ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పండి. ఆయన వ్యవసాయ భూమి పక్కన భూమి ఉంటది, అది వేరే వాళ్ళది. వాళ్ళు కోర్టులో కేసు ఉండడం వల్ల మీ రికార్డులో మిగిలిన భూమి చూపెట్టింది. ఈయనకి ఏం చెప్పారు అంటే నీ వ్యవసాయ భూమి పక్కనే ఉన్నది కాబట్టి ఇది నీదే అవుతుంది, నువ్వు డబ్బులు తీసుకొని వస్తే నీ పేరు మీద వేస్తాము అని చెప్పి మీ ఎంసీ గారును వాళ్ళకి సంబంధించిన వీళ్ళందరూ కలిసి డబ్బులు తీసుకున్నారు 3 lakhs రూపీస్. ఈయనే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది నాకు చేస్తలేరు ఏం కథ అంటే వీళ్ళు రికార్డ్ అంతా తీసి చూస్తే అప్పుడు తెలిసింది ఈ భూమి పలానోళ్ళది, అసలు ఈ భూమి ఎందుకు అయిపోయిందని తెలుసుకుంటే వాళ్ళ అన్నదమ్ములు కోర్టులో కేసు వేసుకోవడం వల్ల ఈ ల్యాండ్ ఓల్డ్లో ఉన్నది అని చెప్పి తెలిసింది. దాంతో నేను ఎట్లయినా నాకు భూమి అయితలేదు కదా, నా అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి మేము ఆఫీస్కి ఒక 100 సార్లు వచ్చిండు. ఊర్లో బాయ్ దగ్గర వాళ్ళకి కూడా నా పరిస్థితికి ఇది చెప్పిండు. మేడం ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర వచ్చి అడుగుతారు మేడం, వచ్చినప్పుడల్లా ఇట్లనే ఇప్పుడు ఇస్తాము అంటే మర్యాద ప్రకారం వెళ్ళిపోతుంది అంతే. అవును సార్ జరగదు అని చెప్పి మేము అంటున్నాం. మేము అనేది ఏంటంటే ఆయన ఈ రికార్డు ఏదో ముందుగా చూస్తే ఆయన డబ్బులు నాకు అంతే అంటున్నా సార్. నేను ఏమంటున్నా అంటే మీరు ముందుగానే రికార్డు చూస్తే ఆయన దగ్గర మీరు డబ్బులు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చేది? ఈ రోజు ఆయన అట్లా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చేది? అది పట్టణాలు ఎలాగైనా జరిగిందట మేడం. ఇది ఆయన మా దగ్గర అందరూ చెప్పినాడు, అందరూ తీసుకొని వస్తున్నారు. కానీ కబ్జాలో ఉన్నంత మాత్రాన పట్టాదారుగా మేము తీసుకురాలేము. అది సాదా బైనామా ఇష్యూ కానీ ఏదైనా ఉంటుంది. ఆ సాదా బైనామా నాకు స్టేట్ లెవెల్లోనే పెండింగ్ ఉంది. పిల్ వేయడం వల్ల హైకోర్టులోనే అది పెండింగ్ ఉంది. అట్లాంటివి మేము ఏమీ అసలు ఎవరిని కూడా అట్లాంటివి మేము అప్లికేషన్లు కూడా పెట్టుకోమని చెప్పట్లేదు, ఏవి చేసే పరిస్థితి లేదు. ఏదైనా గతంలో వాళ్ళ తాత తండ్రులది ఉండి వాళ్ళ పాస్బుక్లు ఇప్పుడు మిస్ అయ్యి ఉంటే అట్లాంటివి మనం పెట్టుకోమని చెప్తున్నాం. PM33 ఆప్షన్ కూడా అదే ఉంది. ఇప్పుడు సాదా బైనామాకు కానీ దానికి ఎటువంటి ఆప్షన్ లేదు. సరే ఆయన కబ్జాలో ఉన్నాడు అంటే ఆయన ఏ విధంగా వచ్చిండు, ఒకవేళ ఆయన 13B ఏమన్నా అయిందా దాన్ని కూడా చూసి మేము వెరిఫై చేసి పంపాల్సి వస్తుంది. ఒకవేళ 13B అయిపోతే ఖచ్చితంగా మేము ఆయన న్యాయం చేయడానికి చూస్తాం. అది ఏదైనా ఉంటే కంప్లైంట్ రిటర్న్లో తీయండి.
ఆయన ఇక్కడికి రావాలి మేడం. ఆయన నా పేరు బాలకృష్ణ సార్. కానీ సార్ మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్. రిక్వెస్ట్ 10 నిమిషాలు వెయిట్ చేస్తాము. మాకు ఆయనతోటి హామీ కావాలి సార్. ఆయనతోటి మాకు ఏమి ఇస్తారో ఇప్పియండి అంతే సార్. బాధ్యత కూడా బాధ్యతకి ఇవ్వని ఆయనకు 3 ఆడపిల్లలు సార్. అది ఎట్లా పడ్డా సార్? మరి ఆయన డబ్బులు తీసుకుంటూ ఎవరో సార్ 3 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు న్యాయం అడుగుతున్నాం సార్. అంతే మాకేం అడుగుతలేము. మాకు న్యాయం కావాలి సార్. ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో ఆయనతోటి మాకు ఏదో ఒక హామీ కావాలి. మేము 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం సార్. ఆయనకు 3 ఆడపిల్లలు చూసుకుంటే బతికేటోడు. ఆయన వాళ్ళ పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారు. ఆయన కుటుంబం ఎటుకోవాలి సార్. మాకు బాధిత కుటుంబానికి న్యాయం కావాలి. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆయనతోటి హామీ కావాలి. మా డిమాండ్ వచ్చేసి 50 లక్షలు సార్. ఆయన ఆడపిల్లలు ఎట్లా బతకాలి? రేపు పొద్దున చిన్న పిల్లలు సార్ 10వ తరగతి అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది 10వ తరగతి. ఆమె ఇంటారు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి సార్? ఆయన ఎవరైతే మేము ఆరోపణ చేస్తున్నామో ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలి. క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రావాలి. మాకు హామీ జరగాలి సార్. మీరు కూడా మమ్మల్ని అర్థం చేస్తారు. పెద్ద చనిపోయాడు. ఆయనకు తల్లి లేడు, తండ్రి లేడు. ఆడ మనిషి ఏం చేస్తా చెప్పు. ఇంత రక్తం పీరుకొని తాగినాక ఇంకేం చేస్తా ఉన్నప్పుడు